చిన్నారులకు పౌష్టిక ఆహారం అందించడంతో పాటు వారికి సంస్కార బీజాలు నాటడంతో పాటు దేశభక్తిని పెంపొందించేలా పాటుపడాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. బైన్సాలోని బృందావన్ గార్డెన్స్ లో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ అభియాన్ అంగన్వాడీ టీచర్ల రక్షణ తరగతుల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తల్లుల తరువాత పిల్లలకు క్రమశిక్షణ నేర్పించేది అంగన్వాడీ టీచర్లేనన్నారు. గర్భిణీలకు పౌష్టిక ఆహారాన్ని అందించడంతో పాటు వారికి అవగాహన కల్పించాలన్నారు. జిజేబాయి ఏ విధమైన చరిత్ర, మనం ఏ రాజ్యంలో ఉన్నాం, ఏం చేస్తున్నాం, ఆమె తన పాలతో పాటు దేశభక్తిని రంగరించి వాళ్ళకు ఆ శివాజీ మహారాజ్కు అప్పుడు చెప్పడంతో ఈరోజు మనం స్వతంత్ర భారతదేశంలో ఉండగలుగుతున్నాం. జీజామాయి శివాజీది చరిత్ర చెప్పారు. కడుపులో ఉన్నప్పటి నుంచి నా కొడుకు దేశానికి సేవ చేయాలి, మనం ఏదైతే మొఘలై పాలనలో ఉన్నాం దాంతో విముక్తి కలగాలి, దేశానికి స్వాతంత్రం రావాలని ఏదైతే తల్లి చెప్పింది అదేవిధంగా కొడుకు అదే పాటలో నడుచుకుంటా ఈరోజు మనం దేశంలో స్వాతంత్రం తీసుకున్నాం. ఇటువంటి అంగన్వాడీ టీచర్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్స్ 1 month తర్వాత నేను కూడా కొన్ని విలేజెస్ ఇన్వైట్ చేసి మనం బ్రహ్మాండంగా మన రాష్ట్ర ప్రభుత్వం, మన సీతక్క గారు, ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రోగ్రాం పెట్టిందో వాళ్ళకు కూడా నా నేటి ప్రోగ్రాం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్.